ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 25 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీతో పాటు ప్రపంచంలోని అందరి శరీరాలను కల్పవృక్షంగా చేసేందుకే మీరిక్కడకు వచ్చారు. స్మృతి ద్వారానే కాయము కల్పతరువుగా అవుతుంది. ప్రశ్న: నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారయ్యే విధి ఏది? ఇప్పుడు పిల్లలైన మీకు ప్రాణదానం ఎలా లభిస్తుంది? జవాబు: నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు తప్పకుండా మరణించవలసి వస్తుంది. తండ్రి అంటున్నారు, మీ అందరికీ మృత్యునిచ్చేందుకు నేను వచ్చాను. మీ అందరి శరీరాలను సమాప్తం చేయించి ఆత్మలను తీసుకెళ్తాను. ఇదే సత్యమైన ప్రాణదానం. అందుకే ఈ మహాభారత యుద్ధంలో అందరూ వినాశనం అవుతారు. ఆత్మలు పావనమై ఇంటికి తిరిగి వెళ్తాయి. తర్వాత మళ్ళీ స్వర్గంలోకి వస్తాయి. పాట: మాతా ఓ మాతా. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాటలోని ఒక చరణం విన్నారు. జగదాంబ మహిమను విన్నారు. జగదాంబ ఈ భారతదేశంలోనే మహిమ చేయబడుతుంది. జగదాంబ ఉన్నప్పుడు జగత్పిత కూడా తప్పకుండా ఉంటాడు. సరస్వతినే జగదాంబ అని అంటారు. వాస్తవానికి ఆమెకు ఒకే పేరుండాలి. మీకు కూడా ఒకే పేరుంది. 2-3 పేర్లు అయితే లేవు. ఇప్పుడు జగదాంబను సాకారంలో శరీరధారిగా చూపిస్తారు. శరీరధారి అయిన జగత్పిత కూడా ఉన్నాడు. అతన్ని ప్రజాపిత అని కూడా అంటారు. ఎలాగైతే జగత్కంతా అంబా ఒక్కరే ఉన్నారో అలాగే మొత్తం జగత్కంతా పిత కూడా ఒకరే. వీరిరువురు తప్పకుండా ఇప్పుడు ఇక్కడే ఉంటారు. ఇరువురి పేర్లు కూడా వినిపించాను. ప్రజాపిత, ప్రజామాత ఇరువురు ఉన్నారు. నిరాకార శివబాబాను 2వ జగత్పిత అని అంటారు. వారు అందరికీ తండ్రి. వారి పేరు పరంపిత పరమాత్మ శివుడు. కేవలం ఈశ్వరుడు లేక పరమాత్మ అని అనరాదు. వారికి నామరూపాలు కూడా ఉన్నాయి కదా. వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. ఒకరేమో ఆత్మలకు తండ్రి, రెండవ వారు సాకార మనుష్య ఆత్మలకు తండ్రి మరియు మమ్మ. శివుడు ఆత్మలకు తండ్రి. వారు మా తండ్రి అని ఆత్మ అంటుంది. తర్వాత ఆత్మలకు సాకార శరీరం లభించినప్పుడు బ్రహ్మ బాబా తండ్రి అని అంటారు. కావున ఇరువురు తండ్రులయ్యారు. ఒకరేమో శివబాబా, రెండవ వారు ప్రజాపిత బ్రహ్మ. బ్రహ్మ శివబాబాకు పుత్రుడు. ఒకరు నిరాకార తండ్రి, మరొకరు సాకార తండ్రి. నిరాకార తండ్రిని పతిత పావనుడు అని అంటారు. బ్రహ్మ లేక సరస్వతిని పతిత పావనులు అని అనరు. పతిత పావనుడు ఒక్కరే, కానీ బ్రహ్మ సరస్వతి ఇరువురయ్యారు కదా. అందరూ పతిత పావన రండి అని పిలుస్తారు. కనుక ఇరువురు తండ్రులయ్యారు. శివబాబా రచయిత. వారు నూతన ప్రపంచాన్ని రచిస్తారు. మొదట బ్రహ్మను తప్పకుండా రచించాలి. విష్ణువును కానీ శంకరును కానీ ఎప్పుడూ ప్రజాపిత అని అనరు. ప్రజాపిత అని బ్రహ్మనే పిలుస్తారు. కనుక శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత చేసుకుంటారు. మేము శివబాబా పిల్లలమని మీరంటారు. శివబాబా ఇతనిలో ప్రవేశించి మనల్ని దత్తు చేసుకున్నారు. వారే ఆత్మలను పావనంగా చేస్తారు. ఆత్మయే పతితమైపోయింది. అందువలన శరీరం కూడా పతితమైనదే లభిస్తుంది. బంగారంలో వెండి, రాగి, ఇనుముల మిశ్రమం వేసినట్లు ఆత్మల్లో కూడా మలినాలు ఏర్పడతాయి. వాస్తవానికి ఆత్మ పవిత్ర ముక్తిధామంలో ఉండేది. అక్కడ శివబాబా కూడా ఉంటారు. శివబాబాను తండ్రి అని, బ్రహ్మబాబాను దాదా అని అంటారు. మనిషి మాతృలందరూ శివబాబా సంతానమని మీకు తెలుసు. శివవంశీయుల తర్వాత బీకేలు శివబాబా దాదా కలిసే ఉన్నారు. శివబాబా ఇతనిలో వీరాశమానమై ఉన్నారు. మనల్ని బ్రాహ్మణులుగా చేసి మనుషులను దేవతలుగా చేసేందుకు రాజయోగం నేర్పిస్తున్నారు.
దేవతలు సత్యుగంలో ఉంటారు. దేవతలను పతిత పావన్లు అని, జ్ఞానసాగర్లు అని అనరు. వారిని బాబా అని కూడా అనరాదు. ఇప్పుడు మీరు విష్ణుపురానికి అధికారులుగా అవుతున్నారు. విష్ణువు 2 రూపాలు, లక్ష్మీ నారాయణ. ఇది మనుషులకు తెలియదు. భక్తి చేసేవారికి తప్పకుండా 2 తండ్రులు ఉన్నారు. సత్యుగంలో ఒకే తండ్రి ఉంటాడు. ఓ పరంపిత పరమాత్మ, దుఃఖహర్త, సుఖకర్త రండి అని అక్కడ పిలవరు. అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉండేది. వారు ఎప్పుడూ ఓ గాడ్ ఫాదర్, ముక్తిదాత అని అనరు. అక్కడ ఎవరు పతితులు, దుఃఖితులు ఉండరు. అందువల్ల పతిత పావనుణ్ణి ఎవరు పిలవరు. భారతదేశంలో ఇప్పటికి 5000 సంవత్సరాల క్రితం దేవీ దేవతల రాజ్యం ఉండేదని, మళ్ళీ 1250 సంవత్సరాల తర్వాత సీతారాముల రాజ్యం ఉంటుందని మీకు తెలుసు. తండ్రి రుజువు చేసి చెప్తున్నారు. సత్యత్రేతా యుగాలలో మీరు 21 జన్మలు తీసుకున్నారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ అందరూ భారతదేశంలోనే తయారవుతారు. తండ్రి వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేస్తారు, పునర్జీవితులుగా చేస్తారు. శరీరాన్ని కల్పతరువుగా చేస్తారు, అమరంగా చేస్తారు. పిల్లలైన మిమ్మల్ని తండ్రి వచ్చి అమర్లోకానికి అధికారులుగా చేస్తారు. భారతదేశం అమర్పురంగా ఉన్నప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేది. తాపాలు దిగుతూ దిగుతూ మృత్యులోకానికి అధికారులుగా అయ్యారు. మా భారతదేశం అని అంటారు కదా, అనగా ప్రజలు కూడా అధికారులే కదా. మీరు కూడా మా భారతదేశం అని అంటారు. మనం భారతదేశానికి యజమానులుగా ఉండేవారము, కానీ ఇప్పుడు నరకవాసులుగా ఉన్నాము. మేము స్వర్గవాసులమని దేవతలు అంటారు. మీరు కూడా స్వర్గవాసులుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు భోగించి నరకవాసులుగా అయ్యారు. ఇక్కడ భారతదేశంలోనే శివ్ బాబా జన్మిస్తారు. శివరాత్రి లేక శివ జయంతికి గాయనం ఉంది. కృష్ణ జయంతి కూడా జరుపుకుంటారు. వారు జన్మించిన సమయం కూడా తెలుపుతారు. ఫలానా సమయంలో తల్లి గర్భం నుండి జన్మించాడని అంటారు. సత్యుగంలో తల్లి గర్భం నుండే జన్మించి ఉంటారు. కృష్ణ జయంతి నూతన సత్యుగ ప్రపంచంలో జరుగుతుంది. మళ్ళీ పునర్జన్మల్లోకి రాసాగరు. తండ్రి కేవలం ఒకరి గురించే చెప్పరు. కృష్ణపురియే విష్ణుపురం. రాజుల క్రిందకు దిగితే వారి వంశం అంతా క్రిందకు దిగుతుంది. అందులో రాజు, రాణి, ప్రజలు అందరూ వచ్చేస్తారు. చంద్రవంశీల రాజ్యం వచ్చినప్పుడు సూర్యవంశీల రాజ్యం గతించిపోతుంది. బదిలీ జరిగి రాజ్యం చంద్రవంశీలకు లభిస్తుంది. తర్వాత మళ్ళీ వైశ్యవంశీలకు లభిస్తుంది. మనది బ్రాహ్మణ కులం. పిలక వంటిదని మీరు అర్థం చేసుకున్నారు. శిఖరంపై తండ్రి ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనం మొదట బ్రాహ్మణులుగా ఉండేవారం. తర్వాత శూద్రులు అనగా నల్లగా అయ్యాము. కాళ్ళ నుండి ఒక్కసారిగా పిలకగా అవుతారు. మొదట శివబాబా, తర్వాత శిఖ. తండ్రి మిమ్మల్ని బ్రాహ్మణులుగా చేశారు. ఇప్పుడు మీరు శివబాబాను బాబా బాబా అని అంటారు. ఈ లెక్క ప్రకారం మీరు పౌత్రులుగా అయ్యారు. మనమంతా బ్రహ్మ సంతానమని మీకు తెలుసు. బ్రాహ్మణీలమైన మనమంతా ఒకే తండ్రి పిల్లలము. సోదరి సోదరులు ఎప్పుడూ వికారీ పనులు చేయరు. అనేక మంది పిల్లలు బాబా బాబా అని అంటారు. మరి ఇంతమంది అసత్యం చెప్పరు కదా. అందరికీ నిరాకార తండ్రి శివుడొక్కడే. సాకారంలో ప్రజాపిత బ్రహ్మ అంతే. ఒకే తండ్రి పిల్లలంతా సోదరి సోదరులవుతారు. మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. స్త్రీ పురుషులు పవిత్రంగా ఎలా అవ్వగలరు? అందుకే డ్రామాలో ఈ యుక్తి నిశ్చయింపబడి ఉంది. ఇక్కడ కేవలం బ్రహ్మకుమార్ కుమారీలే ఉన్నారు. శూద్ర కుమార్ కుమారీలు ఎవరూ లేరు. వారు పతితులు, శూద్రులు, తుచ్చబుద్ధి కలవారు. ఎందుకంటే వారికి తండ్రిని గురించి తెలియదు. ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. మంచిదే. మరి వారి కర్తవ్యం గురించి తెలుసా? వారి నామరూప దేశ కాలాలు తెలపండి. వారి జీవిత కథను తెలపండి. తెలియకపోతే నాస్తికులుగా అవుతారు. వారికి రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలు తెలియవు. ఇది పతిత ప్రపంచం.
సత్యుగాన్ని పావన ప్రపంచమని, కలియుగాన్ని పతిత ప్రపంచమని అంటారు. ఈ సమయంలో అందరూ పూర్తిగా తమో ప్రధానంగా ఉన్నారు. దీనిని రౌరవ నరకమని అంటారు. దీనికి కూడా స్టేజీలు ఉన్నాయి. ద్వాపర యుగం నుండి నరకంగా అవ్వటం మొదలవుతుంది. తర్వాత మళ్ళీ వృద్ధి చెందుతుంది. భక్తి కూడా మొదట సతో ప్రధాన అవ్యభిచారి భక్తిగా ఉంటుంది. మళ్ళీ సతో రజో తమోగా అవుతుంది. మీరు 3 రోడ్లు కూడిన చూచి ఉంటారు. దాన్ని టివాటా అని అంటారు. దీనిపై నూనె మొదలైనవి పోసి తల వంచి నమస్కరిస్తారు. శివబాబా పూజ ఎక్కడా? ఒక రాయి పూజ ఎక్కడా? దాన్ని తమో ప్రధాన భక్తి అని అంటారు. నీటిని కూడా పూజిస్తారు. పతిత పావని గంగా అని చాలా పాటలు పాడతారు. ఇప్పుడు పతిత పావనులు ఎవరు? నీటి గంగ పతిత పావని ఎలా అవ్వగలదు? అది కేవలం నీరే కదా. పతిత పావనుడు తండ్రి ఒక్కరే. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుగుతుంది. కావున పతితులను పావనంగా చేసేందుకు భారతదేశంలోనే వస్తారు. బ్రహ్మ శరీరంలో వచ్చి మనుషులను దేవతలుగా చేస్తారు. పతితుల నుండి పావనంగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వస్తారు. మీకు ఎలాగైతే 2 భుజాలు ఉన్నాయో అలాగే వారికి కూడా 2 భుజాలు ఉన్నాయి. 4, 8 భుజాలున్న మనిషి ఎవరు ఉండరు. వీటిని అలంకారులుగా చూపించారు. ప్రవృత్తి మార్గాన్ని చూపించేందుకు 4 భుజాలను చూపించారు. విష్ణుపురం అని, లక్ష్మీనారాయణపురం అని అంటారు. వైష్ణవులు అనే పదం కూడా విష్ణువు నుండే వచ్చింది. దేవతలు అంటే వైష్ణవులు. వల్లభాచారి వైష్ణవులు శాకాహారిగా ఉంటారు. కానీ వారెవ్వరూ నిర్వికారులుగా ఉండరు. వారికి పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. వైష్ణవులు అంటే ఏమిటో అర్థం కూడా తెలియదు. విష్ణుపురంలో ఉండు వారిని వైష్ణవులు అని అంటారు. పవిత్రులను వైష్ణవులు అని అంటారు. రాధాకృష్ణులకు వేరువేరు మందిరాలు, లక్ష్మీనారాయణులకు వేరే మందిరాలు నిర్మించారు. భారతవాసులకు వారికి గల తేడా గురించి తెలియదు. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారని ఎవరికీ తెలియదు. అది బాల్యంలోని రూపం. ఇది పెద్దవారైన తర్వాత రూపము. లక్ష్మీనారాయణుల బాల్య చిత్రం ఏదీ లేదు. లక్ష్మీనారాయణను సత్యుగంలో, రాధాకృష్ణులను ద్వాపర యుగంలో చూపిస్తారు. ఇప్పుడు మీరు రచయిత అయిన తండ్రి మరియు రచనల ఆది మధ్యాంతాలను అర్థం చేసుకున్నారు. తండ్రి వృక్ష రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తున్నారు. డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. వృక్షంను చూస్తూనే శంకరాచార్యులు కలియుగంలో వస్తారని అర్థం చేసుకుంటారు. సన్యాసుల వంశం సత్యుగంలో ఉండదు. అందరూ భగవంతుని పిల్లలైనందున స్వర్గవాసులుగా ఉండాలి. కానీ అందరూ స్వర్గవాసులుగా ఉండరు. కేవలం దేవతలు మాత్రమే స్వర్గవాసులుగా ఉంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు. తర్వాత దేవతలుగా అవుతారు. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. చిన్న పెద్ద అందరూ బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలని మీకు తెలుసు. బాబా మేము మీ పిల్లలము, బ్రాహ్మణులము అని ఇరువురు అంటారు. వీరు బాప్తాత ఆదిదేవుడు బ్రహ్మ మరియు శివబాబా ఇరువురిని కలిపి బాప్తాత అని అంటారు. మనం బ్రహ్మ బాబా మరియు శివబాబా ముందు కూర్చుని ఉన్నామని మీకు తెలుసు. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. మనం శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. శివబాబా మన తండ్రే కాక పతిత పావనుడు, గురువు కూడా. ఇప్పుడు ఇది సంగం యుగం. పతితుల నుండి పావనంగా అయ్యే మేళ. పతిత పావనుని ద్వారానే పావనంగా అవుతారు. సంగం యుగంలో సాగరము నదుల కలయిక జరుగుతుంది. నదుల మేళ జరగదు. ఇప్పుడు జ్ఞానసాగరులైన తండ్రి మరియు ఆత్మీక పిల్లలైన మీ మేళ జరుగుతుంది. మీరు జ్ఞానసాగరుని వద్దకు వచ్చారు. జ్ఞానగంగలైన మీరు జ్ఞానసాగరం నుండి వెలువడ్డారు. మీరు జ్ఞాన స్నానం చేయించి పావనంగా చేసి యోగం నేర్పిస్తారు. సాగరుని పరిచయం ఇచ్చి ఇక్కడ మేళాకు తీసుకొచ్చారు. ఈ సమయంలో మీరు బ్రాహ్మణులుగా అయినప్పుడు మీకు 3 తండ్రులు ఉంటారు. లౌకిక తండ్రి ఉన్నారు. అంతేకాక ప్రజాపిత కూడా ఉన్నారు.
అంతేకాక శివబాబా కూడా ఉన్నారు. భక్తి మార్గంలో ఇరువురు తండ్రులు ఉంటారు. సత్యుగంలో ఒకే తండ్రి ఉంటాడు. ఇవి అర్థం చేసుకునే విషయాలు. నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరని ఇప్పుడు మీ ఆత్మ అంటుంది. బంధుమిత్రులు మొదలైన వారున్నా శివబాబా ఒక్కరే నా వారని అంటారు. వీరి స్మృతి ద్వారానే ఆత్మ పతితం నుండి పావనంగా అవ్వాలి. వారు తండ్రి, టీచర్, సద్గురువు కూడా అయ్యారని ఆత్మకు తెలుసు. ఆత్మలైన మనల్ని తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. వారు బ్రహ్మ శరీరంలో ప్రవేశించి పావనంగా చేస్తారు. మిమ్మల్ని తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. మీ అందరికీ మృత్యువుని ఇచ్చేందుకు వచ్చాను. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు తప్పకుండా మరణించాల్సి వస్తుంది కదా. ఈ శరీరాలను సమాప్తం చేయించి మిగిలిన ఆత్మలను తీసుకెళ్తాను. తండ్రి అంటున్నారు, నేను మీకు ప్రాణదానం ఇస్తాను. ఇది మహాభారత యుద్ధం కదా. అందరూ నశిస్తారు, లేకుంటే ఎలా తీసుకెళ్తాను? ఆత్మలను పవిత్రంగా చేసి ఇంటికి తీసుకెళ్తాను. అది శాంతిధామం. సత్యుగం వస్తే కలియుగం తప్పకుండా వినాశనం అవుతుంది. దాని కొరకు మహాభారత యుద్ధం ప్రసిద్ధిగాంచింది. అది ఈ సంగం యుగంలోనే జరుగుతుంది. మనుషుల నుండి దేవతలుగా కూడా ఇప్పుడే అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞానసాగరంలో జ్ఞాన స్నానం చేసి స్వయాన్ని పావనంగా చేసుకోవాలి. బంధుమిత్రుల చెతలో ఉంటూ నాకు ఒక్క శివబాబా తప్ప వేరెవ్వరూ లేరని బుద్ధిలో ఉండాలి. సెకండ్ పాయింట్, విష్ణుపురంలోకి వెళ్ళేందుకు పక్కా వైష్ణవులుగా అనగా పవిత్రంగా వాలి. నరకంలో బ్రతికి ఉండే మరణించి బుద్ధి యోగాన్ని స్వర్గంతో జోడించాలి. ఈరోజు వరదానము. ఒకే లగ్నము, ఒకే నమ్మకము, ఏకరస అవస్థ ద్వారా సదా నిర్విఘ్నంగా అయ్యే నివారణ స్వరూప భవ. సదా ఒక తండ్రి యొక్క లగ్నం, తండ్రి కర్తవ్యం యొక్క లగ్నంలో ఎలా మగ్నమై ఉండాలి అంటే, ఈ ప్రపంచంలో ఇతర వస్తువులు లేక వ్యక్తులు కూడా ఉన్నారు అనే అనుభవమే అవ్వరాదు. ఈ విధంగా ఒకే లగ్నం, ఒకే నమ్మకంలో ఏకరస అవస్థలో ఉండే పిల్లలు సదా నిర్విఘ్నంగా అయి ఎక్కే కళను అనుభవం చేస్తారు. వారు కారణాన్ని పరివర్తన చేసి నివారణ రూపంగా చేసేస్తారు. కారణాన్ని చూసి బలహీనంగా అవ్వరు, నివారణ స్వరూపంగా అవుతారు. స్లోగన్: ప్రశంసల ఆధారంపై ప్రసన్నత అల్పకాలానికే ఉంటుంది. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. జ్వాలా స్వరూప స్థితిని అనుభవం చేసేందుకు నిరంతర స్మృతి యొక్క జ్వాల ప్రజ్వలితమై ఉండాలి. అందుకు సహజ విధి సదా స్వయాన్ని సారథి మరియు సాక్షిగా భావించి నడవండి. ఆత్మ ఈ రథానికి సారథి. ఈ స్మృతి స్వతహాగానే ఈ రథం నుండి లేక ఏ ప్రకారమైన దేహబాణం నుండి అయినా భిన్నంగా చేసేస్తుంది. స్వయాన్ని సారథిగా భావించినందున సర్వ కర్మేంద్రియాలు కంట్రోల్లో ఉంటాయి. సూక్ష్మ శక్తులైన మనసు, బుద్ధి, సంస్కారం కూడా ఆజ్ఞానుసారం ఉంటాయి. అచ్చా, ఓం శాంతి.